కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్ ఆల్కేన్లు, ఆల్కైన్ల గురించి చూద్దాం. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n+2. ఆల్కీన్ వచ్చేసి CnH2n. ఆల్కైన్ CnH2n-2. ఈజీ గుర్తుగా ఉండడానికి దీనికి ఏం చేయాలంటే డబల్ చేసి 2 కుడతాం. ఆల్కేన్ అంటే ఏం చేయాలా, డబల్ చేసి 2 కుడాలి. ఆల్కీన్ అంటే సికి హెచ్ను డబల్ చేస్తాం. ఆల్కైన్ అంటే సికి హెచ్ను డబల్ చేసి 2 తీసేస్తాం. ఆల్కైన్లలో డబల్ చేసి 2 కుడతాము, డబల్ చేస్తాము, డబల్ చేసి 2 తీసేస్తాము. నెక్స్ట్ ఆల్కేన్లు, ఆల్కైన్లలో మళ్ళీ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మీత్ అంటే 1, ఈత్ 2, ప్రొప్ 3, బ్యూట్ 4, పెంటా 5. మీత్, ఈత్, ప్రొప్, బ్యూట్, పెంటా ఈ 5 గుర్తుపెట్టుకుంటే మీత్ ప్లస్ ఆల్కైన్ ఏమవుతుంది, మీథేన్. మీత్ ఆల్కైన్ అంటే మీథీన్. ఆల్కైన్ మీత్ ఐన్. ఈత్ ఏన్ అంటే ఈథేన్. ఈథీన్, ఈథైన్. ఇప్పుడు చూద్దాం దీనివి. ఇప్పుడు మీత్ అంటే 1 కదా, ఎన్ బదులు ఏం చేయాలో 1ని పెడదాం. C1. హెచ్ను ఏం చేయాలా, డబల్ చేసి 2 కూడాలా. హెచ్కు డబల్ చేస్తే 2, 2 + 2 4, CH4. మీథేన్ ఫార్ములా ఏముంటుంది, CH4. నెక్స్ట్ ఈథేన్. ఈత్ అంటే 2, డబల్ చేసి 2 కుడితే 2 2 4, 4 + 2 6, ఈథేన్. ప్రొపేన్. ప్రొప్ అంటే 3, C3. హెచ్ డబల్ చేస్తే 6 + 2 8, ప్రొపేన్. బ్యూట్ అంటే 4, C4. హెచ్ 2 4 8, 8 + 2 10, C4H10 ఏమైతే బ్యూటేన్. పెంటా అంటే 5, C5. హెచ్ డబల్ చేస్తే 5 2 10, 10 + 2 12, పెంటేన్. ఇవి ఆల్కేన్లు. సేమ్ ఇదే విధంగానే ఆల్కీన్లు. మీత్ ప్లస్ ఈన్, మీథీన్. C1. హెచ్ డబల్ చేస్తే H2, మీథీన్. ఈథీన్. ఈత్ అంటే ఎంత, 2. C2. హెచ్ డబల్ చేస్తే 4, C2H4, ఈథీన్. ప్రొప్ అంటే 3, ప్రొపీన్. C3. హెచ్ 6, బ్యూటీన్. C4H 8, పెంటీన్. C5. హెచ్ 10. ఈ విధంగానే ఈథైన్ డబల్ చేయాల. C2 డబల్ చేస్తే 4, 4లోంచి 2 చేసేసి 2, ఈథైన్. ప్రొపైన్. ప్రొప్ అంటే 3, C3. 3ని డబల్ చేస్తే 6, 6లోంచి 2 పోతే 4, C3H4, ప్రొపైన్. బ్యూట్ అంటే 4, బ్యూటైన్. C4. 4ని డబల్ చేస్తే 8, 8లో 2 పోతే 6, C4H6, బ్యూటైన్ అవుతుంది. పెంటైన్. C5. 5 డబల్ చేస్తే 10, 10లోంచి 2 పోతే 8, C5H8, పెంటైన్ అవుతుంది. ఇవే ఇంకా మొత్తం. ఈ ఆల్కీన్లను కలిపి ఏమంటారంటే సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లు. ఆల్కైన్లను ఏమంటారు, అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఇప్పుడు ఈ డబల్ చేసి 2 కలిపితే ఇవన్నీ ఆల్కేన్లు. డబల్ చేస్తే సికి హెచ్ను డబల్ చేసి వచ్చేటివి ఆల్కీన్లు. డబల్ చేసి 2 తీసేసి వచ్చేసి ఆల్కైన్లు. ఈ ఆల్కీన్లను సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఆల్కైన్లను అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. మనకి ఎగ్జామ్లో సంతృప్త హైడ్రోకార్బన్లు ఏంటివి, అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏంటివి అని కూడా అడగచ్చు ఆప్షన్స్ ఇచ్చి. ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇచ్చి ఇప్పుడు C5H10 ఉందనుకోండి, ఇది సంతృప్త హైడ్రోకార్బన్, అసంతృప్త హైడ్రోకార్బన్ అంటారు. ఈ C5H10 అంటే ఏం చేసినాడు, దీన్ని డబల్ చేసినాడు. డబల్ చేసిన అంటే ఇది ఏమవుతుంది, ఆల్కీన్ అవుతుంది. ఏమవుతుంది, ఆల్కీన్. 5 అంటే ఏంది, బ్యూటీన్ అవుతుంది. ఇది ఆల్కీన్ కాబట్టి ఇది ఏమవుతుంది, సంతృప్త హైడ్రోకార్బన్ అవుతుంది. సపోజ్ ఇదే C4H6 ఇచ్చినాడు అనుకో, హెచ్ను ఏం చేసినాడు, డబల్ చేసినాడు, 2 తగ్గించినాడు. అంటే ఇది ఏమవుతుంది, ఆల్కైన్ అవుతుంది. ఆల్కైన్ అయితే ఏమవుతుంది, ఇది అసంతృప్త హైడ్రోకార్బన్ అవుతుంది అట్లా.